హాయ్ అండి. ఈరోజు అటుకులతో 2 రెసిపీస్ ఈజీగా చూద్దామండి. ఇలా ముందుగా అటుకులతో మురుకులనేవి చేసుకొని చూద్దాము. ఇలాగ ఒక బాండీలో కప్పున్నర ఇలాగా అటుకులనేవి వేసుకొని బాగా వేయించుకోండి. ఒక కప్పు పుట్నాల పప్పు అయితే తీసుకొని ఇలా ఈ అటుకుల్లోనే బాగా వేయించుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లారినాక ఇలా మెత్తగా పౌడర్‌లా చేసుకోండి. ఇలా పౌడర్‌లా చేసుకొని, ఇప్పుడు పావు కప్పు బియ్యం పిండి తీసుకొని ఒకసారి జల్లించుకొని, ఈ అటుకుల మిశ్రమాన్ని కూడా ఒకసారి బాగా జల్లించుకోవాలనమాట. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు వేడి నూనె పోసుకొని, ఒక 2 స్పూన్లు నువ్వులు వేసుకొని, లైట్‌గా సాల్ట్ వేసుకొని, ఇలా కొంచెం వేడి నీళ్ళతో కలుపుకుంటే మనకి చాలా క్రిస్పీగా, చాలా టేస్ట్‌గా ఉంటాయండి. భలే గుల్లగా మాత్రం ఉంటావి. సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. మీకు మసాలా వద్దు అనుకున్న వాళ్ళు కొంచెం సాల్టు సరిపడది వేసుకోండి. ఇప్పుడు ఇలాగ స్టార్ ఉన్న ప్లేట్‌ని తీసుకొని ఇలాగా ఆయిల్ అనేది హీట్ అయినాక ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకోవాలండి. మీకు ఇలా నూ మీకు ఇలా నూనెలో వేసుకోవడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే గనక మొత్తం అంతా ఒక ప్లేట్‌లో వేసుకొని చక్కగా తర్వాత ఇలా బాగా వేయించుకోండి. చాలా ఈజీగా వేసుకోవచ్చండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద ఈజీగా ఇవ్వచ్చనమాట ఇవి. చాలా టేస్ట్‌గా కూడా ఉంటాయండి. నువ్వులు వేయటం వల్ల కూడా చాలా బావుంటది. మనం ఇందులో వేసే మసాలాకి ఇంకా టేస్ట్ వస్తదండి. మీకు మసాలా అనేది ఇష్టం లేకపోతే ఇలా అయినా తినొచ్చు. ఇప్పుడు చూసారు కదండీ! మొత్తం అంతా ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మనం మసాలా అనేది రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను మ్యాగీ మసాలా అనేది ఒక ప్యాకెట్ తీసుకున్నాను. లైట్‌గా సాల్ట్ వేసుకొని, లైట్‌గా కారం అనేది వేసుకొని, ఇప్పుడు చక్కగా బాగా ఇలాగ మొత్తం అంతా ఇవి కలుపుకోవాలండి. అంతే అండి. ఎంతో టేస్టీగా, ఎంత ఈజీగా ఉన్న అటుకులతో మసాలా మురుకులైతే రెడీ అయిపోయాయి. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక అటుకులతో పాయసం అనేది ఎలానో చూద్దాము. ఇది పాయసం చాలా టేస్ట్‌గా ఉంటాది. ముందుగా మనం బెల్లం అనేది కొంచెం వేడి చేసుకోవాలి. ఎందుకంటే ఏమైనా డస్ట్ అంటేది ఉంటది కదా! వాటర్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇలా కొంచెం నెయ్యి అనేది వేసుకొని ఇలా జీడిపప్పు, కిస్మిస్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో ఇలా అటుకులు అనేవి బాగా వేయించుకోవాలండి. చాలా టేస్ట్‌గా అయితే ఉంటుంది ఈ పాయసం కూడా. ఇప్పుడు పాలనేవి బాగా మరగబెట్టుకోవాలి. ఇలా మరగబెట్టుకున్నాక మనం ముందుగా వేయించుకున్న ఈ అటుకులని బాగా వేసుకొని మంచిగా ఉడికేంత వరకు కలపాలి. ఇది చాలా తక్కువ టైంలో అయిపోతుందండి. అటుకులు మనకు ఉడకడానికి చాలా తక్కువ టైం పడుతుంది కదా! ఇప్పుడు ఇది బాగా ఉడికింది కదండీ! ఒక్కొక్కసారి మనకి బెల్లం అనేది వేస్తే పాలనేవి విరిగిపోతాయి కదా! అందుకని ఇది బాగా ఉడికినాక ఇందులో ఇది కొంచెం మనకు బాగా చిక్కబడాలండి. ఎంత చిక్కబడితే మనకి టేస్ట్ అంత బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ అనేది వేసుకోండి. లైట్‌గా సాల్ట్ అనేది వేసుకొని బాగా మరగనివ్వండి. చూసారు కదా! ఇప్పుడు మనము ఒక 2, 3 స్పూన్ల నెయ్యి అనేది వేసుకుంటే మంచిగా టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇప్పుడు మనము ఇది కొంచెం దగ్గర పడింది కాబట్టి స్టవ్ అనేది ఆఫ్ చేద్దాం. ఇది కొంచెం లైట్‌గా చల్లారినాక మనం ముందుగా రెడీ చేసుకున్న బెల్లం పాకం ఉంది కదా! వడకట్టుకొని ఇలా పోసుకుంటే సరిపోతుందండి. ఎంతో ఈజీగా ఈ పాయసం అయితే రెడీ అయిపోతుందండి. అంతే అండి. ఇలా చూసారు కదండీ! అటుకులతో ఎంతో ఈజీగా 2 రెసిపీస్ అయితే చూసాము. ఒకటి హాటు, ఒకటి స్వీటు. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోలు నచ్చకపోతే స్కిప్ చేయండి. అంతేగాని బ్యాడ్‌గా కామెంట్స్ పెట్టకండి. బాయ్.